మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. నల్లలు పెట్టించిండు. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు రాజనల లావణ్య. ఓకే, ఇక్కడ ఈ వార్డులో పనిచేసిన ఆయన ఏమన్నా ఇప్పుడు సిట్టింగ్ అభ్యర్థి ఇక్కడ ఇంటింటికి నల్లలు పెట్టించిండు. ఓపెన్ జిమ్ చేసిండు. సమస్యలు ఏం లేవు మీ దగ్గర? సమస్యలు అంటే ఇక ఉన్నాయి. రోడ్డు మాకు సీసీ రోడ్డు పోయలే. ఇప్పుడు ఆయన ఇల్లు మా ఇల్లు ఒక దగ్గరనే. మాకు సీసీ రోడ్డు రాలే. 2-3 సందులకు సీసీ రోడ్డు రాలే. అక్కడ మా ఇంటి ముందట పందులు అది ఇట్లా ఈ ఒర్రున్న చూడు, అది మంచిగా లేదు. మాకు స్మెల్ వస్తుంది. ఆ ఒర్రల నీళ్లు పోక స్మెల్ వస్తుంది మాకు. ఆ వాడ మొత్తం మంచిగా లేదు. చిన్నపిల్లలకు అంగన్వాడీ స్కూల్ లేదు. మాకు కావాల్సినవి అన్ని అడుగుతామని మేము రూపాయి లేకుండా తిరుగుతున్నాం. పింఛన్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఓటుకి ఎంత కావాలి? ఎంత వద్దు, మాకు అనుకున్న పనులు కావాలి. డబ్బులు వద్దు కానీ అభివృద్ధి కావాలి. మాకు డబ్బులతో అవసరం లేదు, మాకు అనుకున్న పనులు కావాలి. చేసి పెడతా అంటాడు. మేము మాకు నమ్మకం ఉండే వస్తున్నాం. ఏం చేసింది ఇప్పటి వరకు నల్లలు, ఇంటింటికి నల్లలు, రోడ్లు, ఇక్కడ ఓపెన్ జిమ్. ఇప్పుడు ఇంకా మాకు ఓటేసి గెలిపించిన తర్వాత మేము అడిగే పనులు ఉన్నాయి. ఇంకా పెండింగ్ వర్క్ ఉంది, అది చేస్తానే హామీ ఇచ్చిండు. ఆ హామీతోనే మేము చేద్దాం, ఓటేద్దాం. నమ్మకం ఉంది కాబట్టి ఓటేద్దామని చేస్తాడని మాకు కూడా నమ్మకం ఉంది. డబ్బులు తీసుకోవద్దా? డబ్బులు అవసరం లేదు మాకు. మాకు ₹1 అవసరం లేదు. మేము ఇది 4వ సారి ప్రచారం చేసుకుంటున్నాం ఫ్రీగానే. ప్రచారం కూడా డబ్బులు తీసుకుంటారు? లేవు. గెలిపించిన తర్వాత ఏం చేయమంటారు సమస్యలు? మాకు ఇంకా అన్నోళ్ళ వాటికే రోడ్ లేదు. అటు ఈ పందుల సమస్య, ఇటు సైడ్ కొంచెం మందికి పింఛన్ రాచేది. అది ఇందిరమ్మ ఇండ్లు కొన్ని ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ దగ్గర అభివృద్ధి జరిగిందేమన్నా మీ మున్సిపాలిటీలో? కాంగ్రెస్ అంటే అప్పుడు నల్లలు వేసిండ్రు. తర్వాత మేము ఇక కొత్త అభ్యర్థికి ఇవ్వాలని మా అన్నయ్యకే ఇచ్చినాం ఛాన్స్. చేసిండు పనులు, ఇక ముందు కూడా ఇస్తాం, చేపించుకుంటాం. ఏం పేరు బ్రదర్ నీ పేరు? శివ అన్న నా పేరు. శివ, ఇప్పుడు మీరు ఏ వార్డు మున్సిపాలిటీలో? చొప్పాని మున్సిపాలిటీ 8వ వార్డు అన్న మాది. 8వ వార్డులో ఏమైనా అభివృద్ధి జరిగిందా? 100% అభివృద్ధి జరిగిందన్న. మేము రాజన్న రాజు వాళ్ళ భార్య ప్రణీత గారు కౌన్సిలర్ గెలిపించినాం. మేము అందరం కలిసి, యూత్ అంతా కలిసి. ఈసారి కూడా మళ్ళీ గెలిపిస్తున్నాం. పోయినసారి మాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చిండు. సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే మన నల్ల కలెక్షన్లు, ఇంటికి ప్రతి ఇంటికి వాటర్ తెప్పించిండు అన్న. ఇప్పుడు ఇంకేం సమస్యలనే ఏం అడగబోతున్నారు మళ్ళీ? మా దగ్గర సమస్యలు అంటే ఒక 2 గల్లీలలో సీసీ రోడ్ ఉందన్న. పోయినసారి 4 గల్లీలలో సీసీ రోడ్ అన్ని ఏర్పరిచిండు. తర్వాత ఈసారి కూడా 2 గల్లీలలో సీసీ రోడ్డు కూడా నిర్మిస్తుండు. మళ్ళీ అన్న తన సొంతంగా పైసలు పెట్టుకొని, సొంత భూమి, గవర్నమెంట్ది కాదు, ఎవరిది కాదు, ఆయన సొంత భూమిలో గ్రంథాలయం విద్యార్థుల కోసం అంగన్వాడీ సెంటర్ను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇంకా మీ వార్డులో మిగతా పార్టీల అభ్యర్థులు ఏం హామీలు ఇస్తా ఉన్నారు? వాళ్ళకు ఓటుకి ఎంత ఇస్తా ఉన్నారు? వాళ్ళు ఓటుకు 2000, 3000 ఉన్నోళ్ళు. మేము లేనోళ్ళు. మా పార్టీ లేని పార్టీ. మేము మాదలు ఏంది, మాకు మొదటికెళ్ళి ఒక సిద్ధాంతం ఏంటిది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దగ్గర పైసలు ఉన్నాయి, మా సాధ్యం మేమే కట్టుకుంటాం, మా అన్నం మేమే తింటాం. వాళ్ళ లెక్క కాదు, వాళ్ళు చాలా పైసల ప్రభావం చేస్తుండ్రు. ఎంత చేసినా మాకు అవసరం లేదు. మేము రాజన్న రాజు వాళ్ళకే ఓటేస్తున్నాం, బీజేపీనే గెలిపిస్తున్నాం ఈ వార్డులో. ఓకే, మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఏం చేసింది మీ మున్సిపాలిటీకి? బీఆర్ఎస్ 5 సంవత్సరాల మున్సిపాలిటీకి ఏం చేయలేదు. వాళ్ళు 2 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండే, వాళ్ళు కూడా ఏం చేయలేదు. మాకు చొప్పానిలో మున్సిపాలిటీ అని ఒకటి ఏర్పరిచారు. దానికి సెంట్రల్ లైటింగ్ అని ఒకటి ప్రజలను మభ్యపెట్టాలని ఒక సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసారు. అది నామకే వాస్తు. ఎక్కడ వేసిన గొంగడ అట్నే ఉంది. ఇక్కడ ఉన్న కుడి చెరువు, దీన్ని మినీ ట్యాంక్ బ్యాండ్ చేస్తా అన్నారు, అది లేదు. వాళ్ళంతా మోసపూరిత వాగ్దానాలు చేసారు. పింఛన్లు మాకు మా ఏజ్ అయింది, మాకు భూమి లేదు, జాగలేదు, ఏం లేదు. అందరికి ఉన్నోళ్ళకి వస్తుంది కానీ మాకు వస్తలేదు పింఛను. మా భర్త 60 ఏళ్ళు ఉన్నా, నేను 54, 5 ఉన్నా, రాలేదు. మరి రాపియాలి కదా మాకు. ఇక కైకిలు పోయి బతుకుతున్నాం. ఇప్పుడు మీ అభ్యర్థి ఎవరు? రాజు. గదర్ చేపియాలి మాకు. కైకిలి పోయేసి వస్తున్నాం. మా అభ్యర్థికి అప్పుడు సుత రాజుకి వేసినాం, ఇప్పుడు రాజుకి వేస్తాం. మాకు ఇప్పుడు పింఛన్ వచ్చేటట్టు చేయాలి. ఇప్పుడు మరి అడుగు రాజు మాకేమన్నా ఉన్నదా? లేదు, అమ్ముడు వేది చేయాలి. గదే అంతే. ఇవరకు చేసిండు, మాకు రాలేదు. రాజు చేస్తాడు. సిసి రోడ్లు వేపించిండు. ఇక్కడ మనకు ఆఫీసుకు కూడా మంచిగా చేసిండు. ఆడ బిరాయ కాడికైనా దేనికైనా కానీ చేసిండు. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి,
ఇప్పుడు మళ్ళా అత్తేమైతే చేస్తాడు నమ్మకం మాకున్నది. ఓటుకి ఎంత ఇస్తా అంటాడు? ఇస్తలేదు మాకు పైసలు, మాకు కులం కాబట్టి మా వాళ్ళు కాబట్టి మేము చేస్తున్నాం అంతే. ఓటుకు ఎంత అన్నది ఏం లేదు. మేము రప్పించుకుంటాం, పనులు చేయించుకుంటాం, మేము పనుల గురించే రప్పించుకుంటాం అని అనుకుంటాను అంతే.